శ్రీ కీడాంబి సేతురమన్ గారు పేరులో అహోబిలం అని కలపడం ఇష్టపడే ఆయన తాను అహోబిల స్వామికి దాసుడని చెప్పుకుంటారు. కానీ మేమందరం ఆ స్వామి మానసపుత్రుడని అనుకుంటాం. ముందర ఆయన్ని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. కరతాళ ధ్వనులు చాలా గట్టిగా మోగాలి. ఆయన ఎంఎస్సి కెమిస్ట్రీ, సంస్కృతంలో ఎంఏ, టెంపుల్ కల్చర్ అండ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా ఇవి సంపాదించుకున్న పట్టాలైతే వాసంతిక పరిణయం సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం చేశారు. సంస్కృత నాటక లక్షణాలతో తెలుగులో శ్రీవన్ షఠారి విజయం నాటకం రచించారు. దాదాపు 800 పదాలతో ప్రహ్లాదవర మకుటంతో పద్యాలు రచించారు. ఇవి ఆయన సృజనాత్మకతకి కొన్ని మచ్చుతునకలు. తెలుగు, తమిళం, ఇంగ్లీష్, సంస్కృత భాషలలో దిట్ట. కిందటి సంవత్సరం ఈయన మాకు ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని కృతార్థులు చేశారు. అయితే అప్పుడు ఆయన వచ్చినప్పుడు అహోబిల దేవస్థానాన్ని దేవాదాయ శాఖ ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా నిర్వహించే హక్కుని సుప్రీంకోర్టులో ఏకంగా పోరాడి ఆయన తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం మీకు అహోబిలంలో జరిగే ఒక చిన్న వేడుక చెప్పాలి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో, పార్వేట ఆశ్వయుజ మాసమే కదా, అదే ఆశ్వయుజ మాసంలోనే కదా, ధనుర్మాసంలో మొదలవుతుందా? అహోబిల నరసింహస్వామి తన కళ్యాణానికి అందరినీ ఆహ్వానిస్తూ 32 గ్రామాలు, కరెక్ట్ 32 గ్రామాలు 40 రోజుల పాటు ఆయనే వెళ్ళి పిలుచుకుంటూ వస్తారనమాట. ఆ పారువేట అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పండుగ, రాష్ట్ర పండుగ, స్టేట్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ప్రకటించేటట్టు ఈయన చేశారు. సో ఆంధ్రప్రదేశ్కి పారువేట ఇప్పుడు స్టేట్ ఫెస్టివల్. పని కనపడితే చాలు, మనిషి కనపడక్కర్లేదు అనుకునే ఈయన స్వామి నెక్స్ట్ ఇయర్ ఏంటి ఇంకా ఇంతటి సమర్థులు, విద్యావంతులు మేము అడగగానే ఒక్క ఫోన్ కాల్ అంతే, వస్తానమ్మా అన్నారు. అది ఆయన నమ్రత, సహృదయత. మన ప్రత్యేక అతిథి అనంతలక్ష్మి గారు, అవును తీసుకురండి, దగ్గర తీసుకురండి, అవును తీసుకురండి. శ్రీమతి అనంతలక్ష్మి గారు మనందరికీ యూట్యూబ్ ద్వారా పరిచితురాలు. మన సంస్కృతి సంప్రదాయాలు తేట తెలుగులో స్వచ్ఛమైన ఉచ్చారణతో మృదువుగా మాట్లాడే ఆమె గొప్ప విద్యావంతురాలు, సాహితీవేత్త కూడా. ఎంఫిల్, పిహెచ్డి చేసి సంస్కృతిలో డిప్లొమా, థియేటర్ ఆర్టిస్ట్లో డిప్లొమా, ఒక సందేహం అనంతలక్ష్మి గారు, ఒక సందేహం. ఇంత చదువుకోవడానికి మీకు టైం ఎట్లా దొరికింది? ఎంఏ, ఎంఫిల్, పిల్లలు ఇదంతా నేర్చుకోవాల్సిన విషయం అది. ఏఆర్, దూరదర్శన్ మరియు అనేక ఛానల్స్లో ప్రవచనాలు ఇచ్చిన అనంతలక్ష్మి గారు ఎన్నో పురస్కారాలే కాకుండా ప్రవచన కోకిల, ఆర్షధర్మ విదూషిమణి, ధార్మిక ప్రచార శిరోమణి వంటి ఎన్నో బిరుదులతో సన్మానితులయ్యారు.
కాకుండా ఆవిడ రాసిన ఎన్నో కథలు, కవితలు అనేక పత్రికలలో ప్రచురించబడినవి. ఆవిడ ప్రతిభని, ఆవిడ సాధించిన విజయాలని సమయాభావం వల్ల కుదించాల్సి వస్తోంది. అమ్మ, మీ వంటి ప్రతిభావంతులు ఒక చిన్న ఫోన్ కాల్ తట్టే వస్తున్నానమ్మా అన్నారు. అది మీ నమ్రతకు, సౌమ్యతకు తార్కాణం. వరవీణ మ్యూజిక్ అకాడమీ మీ ఇద్దరు వచ్చి మమ్మల్ని కృతార్థం చేసినందుకు కృతజ్ఞతలు. అందరూ కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటే వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళ మాటలు మనకి బూర్లు పులిహారలాగా వినబడతాయి. ఇప్పుడు అందరూ శ్రద్ధగా, మౌనంగా, ఏ శబ్దం లేకుండా దయచేసి మాట్లాడాలను